గుప్త నిధుల కోసం చాలా మంది దేవాలయాలను, శిథిల గృహాలను తవ్వుతూ ఉంటారు. పాత కోటల చుట్టూ ఎప్పుడు వాటి కోసం రీసెర్చ్ చేస్తూ ఉంటారు. మరి నిజంగా గుప్త నిధులు ఉన్నాయా అంటే ఈ ప్రశ్నకు ఉన్నాయనే జవాబు చెప్పుకోవాలి. పూర్వం శత్రురాజులు దండయాత్రకు వస్తున్నారని తెలియగానే కోశాగారంలో ఉన్న బంగారం, మణిరత్నాలు, ధనం మొత్తాన్ని గుప్త ప్రదేశాలకు తరలించేవారు. అనగా పాడుబడిన బావుల్లోనూ, అడవుల్లోనూ, దేవాలయాల్లోనూ, కొండ గుహల్లోనూ వీటిని దాచేవారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత వాటిని తెచ్చుకునేవారు. లేదంటే ఆ నిధులు అక్కడే మరుగున పడిపోయి అదృష్టం ఉన్న మరెవరికో దొరికేవి. ఇలాంటి గుప్త నిధులు అప్పుడప్పుడు అక్కడక్కడ దొరుకుతూనే ఉంటాయి. మన దేశంలో ఇలాంటి గుప్త నిధుల స్థావరాలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది వీటిపై పరిశోధనలు కూడా చేస్తున్నారు. సాధారణంగా గుప్త నిధులుండే ప్రదేశాలను కొన్నిటిని గుర్తించారు. 100 ఏళ్లకు పూర్వం నిర్మించబడిన బంగాళా పెంకుల ఇళ్లు లేదా మేడల పెరటి భాగంలో ఆ ఇళ్లు కట్టినప్పుడే నాటిన బాదం చెట్టు ఉన్న పక్షంలో ఆ ఇంట్లో గుప్తనిధి ఖచ్చితంగా ఉంటుందట. ఎందుకంటే బాదం చెట్టు గుప్తనిధికి చిహ్నమని ఆనాటి తాంత్రికులు భావించారు. నిధిని భద్రపరిచినప్పుడే బాదం చెట్టు నాటితే భవిష్యత్తులో తమ వారసులు ఆ చెట్టు ఆధారంతో తమ గృహంలో గుప్తనిధులు ఉన్నట్లు గుర్తిస్తారని అప్పట్లో భావించేవారు. 100 ఏళ్లకు పైబడిన ఇళ్లలో దక్షిణం లేదా ఉత్తరం వైపున పాతకాలం నాటి పెద్ద పాము పుట్ట ఉన్నట్లయితే ఆ పుట్ట కిందే లంకిబిందులు ఉంటాయని అంటారు. ఇకపోతే 150 నుంచి 500 ఏళ్ల క్రితం నిర్మించిన శివాలయాల గర్భగుడిలో ఉన్న శివుడికి ఎదురుగా ఉండే నందీశ్వరుడి కింద భాగంలో గుప్తనిధులు ఉంటాయట. కనీసం 75 సంవత్సరాల క్రితం నిర్మించిన హైందవ ఆలయాల్లో ధ్వజస్తంభం అడుగున భూమిలో మంత్రతంత్రాలతో స్థాపించబడిన 5-6 కిలోల బరువైన బంగారు యంత్రాలు ఉంటాయట. 100 ఏళ్లకు పూర్వం నిర్మించిన విష్ణు ఆలయాల్లో గర్భగుడిలో మూలవిరాట్ పాదాల కింద బంగారు, వెండి నాణాలను ఉంచేవారట. అలాగే కొండలపై నిర్మించిన నరసింహస్వామి ఆలయాల్లో కూడా ఏదో ఒక మూలన గుప్త నిధులు భద్రపరిచి ఉంటాయని అంటున్నారు. ఈ విధంగా ఆయా ప్రాంతాల్లో మన పూర్వీకులు గుప్త నిధులను దాచేవారని కొన్ని పరిశోధనల ద్వారా తేల్చారు. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రక్ టీవీ మిస్టరీ.